పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారు శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుడు వాక్యం దీవించునుగాక. మంచిది. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం కొరకు చదివి సహకరించినటువంటి డానియేలుకి ప్రభుపేట వందనాలు. దేవుడు ఆయన దీవించునుగాక. ఈ సమయంలో మరి కొన్ని ప్రత్యేక పాటల ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. స్త్రీలలో నుంచి ఒకరు ముందుకొచ్చి ప్రత్యేక పాట ద్వారా దేవుని ఆరాధిస్తారు. ఆ తర్వాత పురుషుల నుంచి కూడా ఒకరు ప్రత్యేక పాట కొరకు సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిటా ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోవాతో, నీ దినములన్నిటా ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోవాతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలయే నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. నిందల పాలయే నిత్య నిబంధన
ఎవరు లేరు నాకు వేళలో ఎవరు లేరు నాకు వేళలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, అదేవిధంగా పురుషుల్లో నుంచి కూడా మరి ప్రత్యేక పాట కొరకు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. పాత పాటనే అందరు నాతో కలిసి అందరు పాడాలని కూర్చున్నాం. అందరు నిశ్శబ్దంగా ఉండండి. చింతించుచున్నానురా ఓ నరుడా సృష్టించినందుకు సంతోషము లేదాయరా ఓ నరుడా సంతాపనందేనురా సంతోషము లేదాయరా ఓ నరుడా సంతాపనందేనురా నేల మట్టితో నిన్ను నిర్మించుకున్నాను నా వంటి స్వరూపం నీకే ఇచ్చితిని నేల మట్టితో నిన్ను నిర్మించుకున్నాను నా వంటి స్వరూపం నీకే ఇచ్చితిని నీకే కొలువాయరా నరుడా నన్నేలా మరిచావురా నీకే కొలువాయరా నరుడా నన్నేలా మరిచావురా చింతించుచున్నానురా ఓ నరుడా సృష్టించినందుకు సంతోషము లేదాయరా ఓ నరుడా సంతాపనందేనురా ఆహారమిచ్చితిని ఐశ్వర్యమిచ్చితిని సాయంబు కొరకు నీకు సతినిచ్చితిని ఆహారమిచ్చితిని ఐశ్వర్యమిచ్చితిని సాయంబు కొరకు నీకు సతినిచ్చితిని నీకేమి కొలువాయరా నరుడా నన్నేలా మరిచావురా నీకేమి కొలువాయరా నరుడా నన్నేలా మరిచావురా చింతించుచున్నానురా ఓ నరుడా సృష్టించినందుకు సంతోషము లేదాయరా నరుడా సంతాపనందేనురా త్రాగుబోతు దొంగ వ్యభిచారివైనావు మూగా బొమ్మల కల్లా సాగిల పడి బ్రొక్కితిని త్రాగుబోతు దొంగ వ్యభిచారివైనావు మూగా బొమ్మల కల్లా సాగిల పడి బ్రొక్కితిని నీకేమి కొలువాయరా నరుడా నన్నేలా మరిచావురా నీకేమి కొలువాయరా నరుడా నన్నే
మరిచావురా చింతించుచున్నానురా ఓ నరుడా సృష్టించినందుకు సంతోషము లేదా నరుడా సంతాపనందేనురా. మంచిది. ప్రత్యేక పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధించినటువంటి అన్నగారికి ప్రభుపేట వందనాలు. ధర్మశాస్త్రము ఉన్నది. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 ఆజ్ఞలను పాత నిబంధన గ్రంథము అని మనం పిలుస్తాం. ఈ 10 ఆజ్ఞలతో కూడుకున్నదే పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం అంతా ఈ 10 ఆజ్ఞల చుట్టే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ 10 ఆజ్ఞలన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ 10టిని 2 ఆజ్ఞలుగా మార్చాడు. గుడ్ అమ్మా. మొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించవలెను. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది అంటే ఫస్ట్ దేవునిది అన్నమాట. ఫస్ట్ దేవునిది. ఏమాజ్ఞ? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమింపవలను అనున్నది. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటిది అంటే నిన్ను వలె. ఈ 2 ఆజ్ఞలతో క్రొత్త నిబంధన నడిపించబడుతుంది. పాత నిబంధన 10 ఆజ్ఞల మీద కట్టబడితే క్రొత్త నిబంధన 2 ఆజ్ఞల మీద కట్టబడింది. మొదటగా దేవుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. దేవుని ప్రేమించకుండా పొరుగువాడిని ప్రేమించలేం, పొరుగువాడిని ప్రేమించకుండా దేవుని ప్రేమించలేం. కాబట్టి ఇవి 2 ముఖ్యమైనటివి అని యేసుప్రభువు వారు క్రొత్త నిబంధనలో చెప్పాడు. అయితే ఇప్పుడు మనము ఇక్కడ నిర్గమకాండములో ఓల్డ్ హిస్టరీలో పాత నిబంధన గ్రంథములో ఎందుకు ఈ యొక్క 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు అంటే వారిని ఎలా నడిపించాలి. అప్పట్లో ఆజ్ఞలు లేనప్పుడు, క్రమం లేనప్పుడు దేవుడు వారికి గ్రంథాన్ని ఇచ్చాడు. అదే ధర్మశాస్త్ర గ్రంథం. ఎక్కడ ఇచ్చాడు అంటే మోషేకు సీనాయి పర్వతమందు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? సీనాయి పర్వతమందు ఇచ్చాడు. సీనాయి పర్వతం ఎక్కడ ఉంది అని కనుక మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు బానిసత్వం కొరకు. ఎన్ని సంవత్సరాల బానిసత్వం కొరకు వెళ్ళారు? 4 సంవత్సరాలు బానిసత్వములో వాళ్ళు ఉంచబడ్డారు. అంతేనా? ఏమా? 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. బయటికి రావడానికి ఒక 30 సంవత్సరాలు. మొత్తం 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అక్కడి నుంచి వారిని విడిపించడానికి మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి వారిని విడిపించుకొని ఎర్ర సముద్రాన్ని దాటించుకొని బయటికి వచ్చాడు. బయటికి రాగానే, ఎర్ర సముద్రం దాటి బయటికి రాగానే వారికి ఒక హోరేబు పర్వతము ఎదురయ్యింది. హోరేబు పర్వతం దగ్గరకు వచ్చారు. అదే ఇప్పుడు మనము ధ్యానించబోయే అధ్యాయం అంతట్లో కూడా గమనిస్తే 19వ అధ్యాయము హోరేబు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3వ నెలలో, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెలలో, అంటే వారు ఐగుప్తు దేశంలో వారు ప్రయాణం చేశారు, స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చే వరకు మరి 3వ నెల వచ్చింది. 3 నెలలు కావస్తుంది. వారు అరణ్యంకి వచ్చారు. ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోనికి వచ్చారు. వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఏ అరణ్యమునకు వచ్చారు? సీనాయి అరణ్యమునకు వచ్చారు. వారు రెఫుదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి, అంటే అక్కడ బస చేస్తున్నారు, అక్కడ స్టే చేశారు. దేవుడు వారిని అక్కడ ఆగమన్నాడు. ఇంకా ఇంతవరకు మీరు నడిపించబడ్డారు. ఐగుప్తు దేశంలో నుంచి మీరు విడిపించబడి ఇక్కడికి వచ్చారు. ఐగుప్తు దేశంలో
వీరి హక్కుల కొరకు పోరాటం చేశారన్నమాట. హక్కుల కొరకు పోరాటం చేశారు. ఏ హక్కుల కొరకు? మాకు విడుదల కావాలి, మాకు ఈ బానిసత్వం నుంచి విడుదల కావాలి, మమ్మల్ని శ్రమ పెట్టడం చాలు, మమ్మల్ని బాధించినది చాలు అని ఇశ్రాయేలీల దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొరలు దేవుడు విని, నిర్గమకాండం 3వ అధ్యాయంలో అంతా ఈ కథ ఉంటుందన్నమాట. దేవుడు మోషేను పంపించాడు, వారితో ఫైట్ చేశాడు, ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, కూలీలు ఎగ్గొట్టారు, డ్యూటీలు మానుకున్నారు, ఎక్స్ట్రా అడిషనల్గా వర్క్ ఇచ్చారు వాళ్ళు, ఫరో సైన్యం వాళ్ళు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేశారు, కష్టపడ్డారు, ఫలితం లేని ప్రయాసపడ్డారు. వారు ఏడ్చారు, కన్నీటితో దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వారి మూలుగులను విన్నాడు, వారిని విడుదల కలగజేయడానికి మోషేను పంపించాడు. మోషే ఐగుప్తు రాజులతో పోరాటం చేసి వారికి ఎటకేలకు విడుదలను తీసుకొని వచ్చాడు, వారికి విడుదలను ప్రకటించినట్లు చేశాడు. ప్రకటించిన తర్వాత అక్కడ ఏమని కోరుకున్నారంటే, మేము మా దేవుడైన యెహోవాను ఆరాధించడానికి వెళ్తాము అన్నారు. ఫరో అడిగాడు, మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్తాం అంటున్నారు, ఎక్కడికి వెళ్తారు అని ఫరో అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, మేము మా దేవుడైన యెహోవాను ఆరాధించడానికి వెళ్ళాలి అన్నారు. ఫరో అన్నాడు, మీరు వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడే ఉండాలి అన్నాడు. కాదు మేము ఖచ్చితంగా వెళ్ళాలి, దేవుడు రమ్మన్నాడు అని వాళ్ళు పోరాటం చేశారు. అయితే ఆయన ఒప్పుకోకపోతే ఎన్నో తెగుళ్ళ ద్వారా వారిని దేవుడు మొత్తాడు, వారికి నాశనం కలగజేశాడు ఐగుప్తు ప్రజలకు. ఆ విధంగా వారికి విడుదల కలిగిన తర్వాత వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి పర్వతం అందు స్టే చేశారు, అక్కడ బస చేస్తున్నారు. బస చేసిన తర్వాత ఆ పర్వతం పైకి దేవుడు మోషేను ఒక్కడిని రమ్మన్నాడు. మోషేను అహరోనును సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఎందుకు? నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి, నీతో కొన్ని మీరు ముందుకు ఎలా నడిపించబడాలో, నన్ను ఏ విధంగా ఆరాధించాలో నేను కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి. మోజెస్, నీవు కొండ ఎక్కి హోరేబు కొండ ఎక్కి సీనాయి పర్వతం పైకి అనమాట, రెండు ఒకటే అనమాట. హోరేబు అన్న సీనాయి పర్వతం అన్న రెండు ఒకటే కాబట్టి పైకి వెళ్ళి నువ్వు నాతో 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నట్లయితే నేను మీతో కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్పాలి అని పిలిచాడు. ఆ ముఖ్యమైన విషయం ఏంటో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ 20వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే 30 అధ్యాయాలు, 20 అధ్యాయం నుంచి నిర్గమకాండం 20 నుంచి మొదలు పెడితే 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 అధ్యాయాల వరకు 30 అధ్యాయాల వరకు దేవునితో మాట్లాడుతున్నాడు మోజెస్. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమేం మాట్లాడాడు అని కనుక మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదొకటి, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక రెండవది ఏం మాట్లాడాడు అంటే, నేను మీ మధ్య ఉండాలని ఆశపడుతున్నాను, మీతో కలిసి నేను నివాసం ఉండాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే నేను సర్వోన్నతుడైనటువంటి దేవుడను, గొప్పవాడిని కనుక నేను మీతో కలిసి కూడా జర్నీ చేయాలని ఆశపడుతున్నాను అని కోరుకున్నాడు. చూడండి, దేవాది దేవునికి ఎంత ఆలోచన వచ్చిందో చూడండి. దేవుడు మనుషులతో నివాసం చేయడమా? ఇది జరిగే పనేనా? ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయన ఎలా ఉంటాడంటే సమీపింపరాని తేజస్సులో ఉంటాడంట. ఎలా ఉంటాడు దేవుడు? సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. 1 తిమోతి 6:16 వచనంలో ఆ మాట ఉంటుంది. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై ఆయన మాత్రమే వసించునంట. అక్కడ ఎవరు కూడా చేరలేరు, ఆ చోటికి ఎవరు కూడా చేరలేరు. ఒక దేవుడు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ఉండగలడు. ఆ అమరత్వం గల చోటుకి, అనగా సమీపింపరాని తేజస్సు, మనము సూర్యుని సమీపించలేం, సూర్యుని దగ్గర కూడా వెళ్ళలేం. అలాంటిది సూర్యుని సృజించినటువంటి, సూర్యుని కలగజేసిన దేవుణ్ణి మనము చేరుకోలేం, ఆయనను చూడలేం. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, ఎప్పుడు ఏ మనుషుడు కూడా, ఏ నరుడు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు, ఆయన స్వరూపాన్ని కూడా చూడలేదు అని ఉంటుంది అన్నమాట. మనం ఎవరిని చూస్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరరీతిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనను మనం చూడగలుగుతున్నాం. కానీ ఆత్మగా ఉన్న దేవుడు ఆత్మ కనుక ఆయనకు రక్త మాంసములు లేవు, ఆయనకు శరీరం ఉండదు, మనలా కాళ్ళు చేతులు ఉండవు, ఆయనకి మనలా రక్తం ఉండదు. ఆయన ఆత్మరూపి.
ఆయన ఆరాధించే వాళ్ళు కూడా మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరి కాళ్ళు చేతులు శరీరంతో వచ్చింది ఎవరయ్యా అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన శరీరము ధరించుకొని, అది ఎందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయనను మనం చూస్తున్నాం, ఆయనను మనము మాట్లాడుతున్నాం, ఆయనతో కలిసి జీవించారు ఆ రోజు. అయితే సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నేను మీతో ఉండాలి, నివాసం చేయాలని ఆశపడ్డాడు. మోసెస్ ఆశపడ్డాడు, దేవా నిన్ను చూస్తా ఒకసారి, ప్రభువా నిన్ను చూస్తాను, నాకు కనిపించవా అని అడిగాడు. చాలామంది నాకు దేవుడు కళలోకి వచ్చాడు, నా కళలో కనిపించాడు అంటారు. అవన్నీ మనము నమ్మకూడదు. దేవుడు ఇప్పుడు కళలోకి రాడు, దర్శనంలోనికి రాడు, స్వప్నంలోనికి రాడు అని వాక్యం చెప్తుంది. మనం అవి నమ్మకూడదు అనమాట. కళలోకి రావడానికి, నువ్వు చూడడానికి, మనం చూడడానికి ఆయన సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. కాబట్టి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఇంకో మాట ఉంటుంది ఆయన దేవుని గురించి, దేవుడు దహించు అగ్ని అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దహించే అగ్నిని మనం సమీపించలేం. సూర్యగోళము అగ్నిగోళం అంటదండి, అది అగ్నిమయము. దాని దగ్గరకు మనము ఎవరు ఎప్పుడూ వెళ్ళలేరు. కాబట్టి దాన్ని సృజించిన దేవుని కూడా మనము చేరలేం. అందుకనే అలాంటి సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవాది దేవుడు మనతో కలిసి నివాసం ఉండాలని ఆశపడ్డాడు. మనతో అంటే మనతో ఇప్పుడు కాదు, అప్పుడు ఇశ్రాయేలీలతో. ఎవరితో? ఇశ్రాయేలీలతో నేను నివాసం ఉండాలని ఆశపడ్డాడు. మీతో కలిసి నేను జర్నీ చేయాలని అనుకుంటున్నాను ఇశ్రాయేలీలారా. మోసెస్, అందుకే నేను కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి. మోసెస్తో దేవుడు ఎలా మాట్లాడాడు అంటే, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు మోసెతో మాట్లాడినాడట. ఎలా మాట్లాడాడు దేవుడు? ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు దేవుడు మోసెతో మాట్లాడిన దేవుడు. ఏది దాచుకోకుండా మోసెతో మాట్లాడినాడు. మరలా ఏది దాచుకోకుండా ఎవరితో మాట్లాడినాడు రెండవసారి? ఇప్పుడు మోషేతో ఏది దాచుకోకుండా దేవుడు మాట్లాడాడు. ఫ్రెండ్తో మాట్లాడినట్టు. ఫ్రెండ్తో ఏ విషయం దాచుకోం, అన్నీ కుండ పలగొట్టినట్టు అన్నీ చెప్పుకుంటారనమాట, షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్తో. అలాగే మోసెస్ నా ఫ్రెండ్ అన్నాడు దేవుడు. ఇంకొకరితో కూడా దేవుడు అన్నీ మాట్లాడినాడంట, ఏది దాచుకోలేదంట. నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు అన్నాడు ఆయన గురించి. ఎవరైనా చెప్పండి. దావీదంట నా మనసులో ఏదైతే ఉందో అది కనిపెట్టేది ఎవరంటే ఒక దావీదు ఒక్కడేనంట భూమి మీద. నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు ఎవరయ్యా అంటే దావీదు మహారాజు ఒక్కడే. అందుకే అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్న దేవుడు నేను దావీదు దేవుడను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా ఆ అంశం చెప్తాను మీకు. ఆ లిస్టులోకి వచ్చాడు దావీదు మహారాజు. అది సంపాదించుకోవాలంటే చాలా అర్హత ఉండాలి. యోబు గురించి అనలేదు దేవుడు, నేను యోబు యొక్క దేవుడను అనలేదు, నేను సమూయేలు యొక్క దేవుడను అని చెప్పలేదు, నేను దావీదు యొక్క దేవుడను అన్నాడు. అబ్బా, ఆ మాట ఏంటంటే ఎంత గొప్ప ధన్యతను పొందావు దావీదు మహారాజా అనుకుంటాం. ఆ సబ్జెక్ట్ చెప్తాను ఎప్పుడన్నా మీకు, ఆ అంశం చెప్తాను. ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేశాను అంతే. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం. ఎక్కడున్నాము? అరణ్యంలో ఉన్నాం. చర్చిలోనే ఉన్నాం, కానీ వాళ్ళు ఉన్నారు అరణ్యంలో. ఎవరున్నారు? ఇశ్రాయేలీలు అరణ్యంలో. కథ బాగా వినండి. మీరు కథలాగా చెప్తున్నా మీకు నేను, ఎందుకంటే అన్నీ చదివించడం మనకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి, కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నేను మీకు వివరించి చెప్తాను. అవసరమైన రెఫరెన్స్ మీకు చదివి వినిపిస్తాను, సరేనా? రైట్. ఇప్పుడు దేవునితో మాట్లాడడానికి ఎవరు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యం, సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు అంటే, మోసెస్ నీవు 30 లక్షల జనాభాని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? అది మీ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది? ఐగుప్తులో ప్రారంభించబడి
వారికి ఇప్పుడు అందరూ కూడా వారి శవములు 30 లక్షల మంది ఈ 40 సంవత్సరాలలో అరణ్యములోనే రాలిపోవాలంట. ఎందుకంటే అలా చేసుకున్నారు వాళ్ళు, అలాంటి పాపం చేశారు, అలా అవిధేయులుగా జీవించారు. ఎర్ర సముద్రాన్ని నమ్మిన తర్వాత దేవుని నమ్మలేదు వాళ్ళు. మన్నా కురిపించిన తర్వాత తిన్నారు కానీ నమ్మలేదు. మళ్ళీ మాంసం కురిపించిన తర్వాత తిన్నారు కానీ మళ్ళీ నమ్మలేదు అనమాట. అందుకనే దేవునిపై తిరుగుబాటు చేశారు కనుక దేవుడు వారిని శపించాడు. ఏమని? మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఒక్కరు కూడా ప్రవేశించరు, అరణ్యంలోనే మీ శవములు రాలిపోతాయి అన్నాడు. మరి ఎవరు ప్రవేశిస్తారు అంటే మీ పిల్లలు ప్రవేశిస్తారు, మీ కుమారులు, మీ మనవన్లు, మీ ముని మనమన్లు పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగు పెడతారు. మీరు మాత్రం ఐగుప్తులో బయలుదేరారు కానీ హైదరాబాద్కి మాత్రం చేరుకోలేరు. ఏం చేసాం మేము అంటే పాపం చేశాం. అయితే ఇది ఇలా పెడితే ఇప్పుడు మోజెస్, నేను వారితో నివాసం ఉండాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నారు వాళ్ళు, తప్పు చేయకముందు ఫస్ట్ కొత్తగా నమ్మారు, ఎర్ర సముద్రం దాటారు, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. బాగా వినండి, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. దేవుని వాక్యంలో ఉంది మాట. వారు బాప్తిసం పొందిన తర్వాత రక్షించబడినారు. దేవాన్ని నమ్ముకుంటాం, మమ్మల్ని మా శ్రమల్లో నుంచి రక్షించావు దేవా, ఇక మీదట నీ కొరకే ఉంటాం, నిన్ను నమ్ముకొనే ఉంటాం, వారం ఆదివారం చర్చికి వస్తాను, కానుక ఇస్తాను, పనులు చేస్తాను అని వాళ్ళు బాగా తీర్మానం చేసుకొని వచ్చారు. ఇక్కడ ఆగండి అని దేవుడు అక్కడ సీనాయి పర్వతం మీద ఆపాడు. ఆపిన తర్వాత మోజెస్ను పైకి పిలిచాడు, చెప్తున్నాడు, నేను మీతో ఉండాలి, మీతో పాటు జర్నీ చేస్తాను. కొత్తగా రక్షించబడ్డారు అందరు, 30 లక్షల జనాభా కొత్తగా రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, కొత్తగా బాప్తిసం పొందారు. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు కూడా ఆలోచన చేయాలి. అప్పుడప్పుడే నమ్ముకుంటాం, అప్పుడప్పుడే బాప్తిసం తీసుకుంటాం, ఫ్రెష్గా ఉంటాం అన్నమాట. ఇంకా ఏమీ ఆలోచనలు లేకుండా, ఎలాంటి తలంపులు లేకుండా అప్పుడప్పుడే బాగా మందిరానికి వస్తుంటాం. బాగా ఏమంటారు, ఫస్ట్ టైం కాబట్టి ఆ విశ్వాసము, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్నటువంటి విశ్వాసం, మొదట ఉన్నటువంటి దేవుని మీద ప్రేమ ఒక 3 నెలలు అయిన తర్వాత 3 బల్లారాధనలు తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, పోదంలో వెళ్తంత ఏం పని ఉన్నట్టు ఉంది, పోకుంటే ఏమవుతుందిలే, దేవుడు ఏమి కొడతాడా అని నిర్లక్ష్యం వస్తుంది అనమాట మెల్లగా. తర్వాత ఆ భక్తి అనేది ఏమవుతుందంటే చల్లబడిపోతుంది. దేవుని మీద నిర్లక్ష్య స్వభావం ఏర్పడుతుంది. అలాంటి వాతావరణం ఇశ్రాయేలీలకు చోటు చేసుకుంటుంది. ఇప్పుడు మీరు బాగా వినాలి. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం దేవుడు వారితో మాట్లాడడానికి మోషేని పిలిచాడు. మోజెస్, నేను మీతో నివాసం ఉండాలని కోరుకుంటాను, మీతో నా పరిశుద్ధతను నిలుపాలని ఆశపడుతున్నాను అని ఏం చెబుతున్నాడంటే, చదవండి, ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 21వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనము, నిర్గమకాండము ముందుగా 25వ అధ్యాయము 8వ వచనము చదవండి. 25వ అధ్యాయం 8వ వచనము అందరూ కూడా తీయాలి. దొరికిందా? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక అద్భుతమైనటువంటి కోరిక కోరుకున్నాడు. ఒక తలంపు దేవునికి వచ్చింది. మోజెస్, నేను మీతో నివాసం ఉండాలి, మీ మధ్య కాపురం ఉండాలి, కాబట్టి మీరు నాకు ఒకటి ఏర్పాటు చేయాలి అన్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ నిర్మింపవలెను. మోజెస్, నేను మీతో నివాసం ఉండాలంటే మీరు నాకేం నిర్మించాలి? పరిశుద్ధ స్థలము నిర్మించాలి. పరిశుద్ధ స్థలము అంటే మందిరము నిర్మించాలి. ఏం నిర్మించమంటున్నాడు? మందిరము నిర్మించాలి. ఇప్పుడు బాగా గమనించాలి, దేవుడు
మందిరము నాకు నిర్మించండి అని అడుగుతున్నాడు. ఎందుకంటే నేను మీ మధ్య ఉండాలి, మీతో నివాసం ఉండాలి గనక, నా పరిశుద్ధతను అందులో నివసింపజేయాలి గనక. ఈ మందిరాన్ని నిర్మిస్తే లాభం ఏంటి అంటే, ఈ మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది కనుక ఆ సన్నిధి వారిని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. వారిని ముందుకు నడిపించబోతుంది. ఈరోజు మనం మందిరం కలిగి ఉన్నాం. ఎంతో అదృష్టవంతులం, ఎంతో ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మందిరం లేదు, ఇప్పుడు మందిరం ఉంది. అయితే ఇంకా ఒక మహిమకరమైన సంగతి ఏంటిది అంటే, కొత్త ఫంక్షన్ హాల్, కొత్త ఆవరణం కూడా నిర్మించబడుతుంది. ఎందుకొరకు? దేవుని యొక్క కార్యములు జరిపించబడటానికి, దేవుని యొక్క సేవ జరగట కొరకు. అది కూడా పరిశుద్ధ స్థలమే అని మనం గమనించాలి ప్రియులారా. అది కూడా పరిశుద్ధ స్థలం అని మనం గమనించాలి. అది మందిరము అని మనం గమనించాలి. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతాయో, ఎక్కడైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారో అది యెహోవాకు మందిరము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఫంక్షన్ హాల్ నిర్మించుకుంటున్నాం. ఆ రోజు దేవుడు వారిని కోరాడు, నాకు మందిరం కావాలని కోరుకున్నాడు. అలాగా ప్రభువా, ఎందుకు ప్రభువా మందిరం ఎందుకు అంటే, నేను అందులో నివాసం ఉంటాను, మిమ్మల్ని చూస్తాను, మీ మధ్య ఉంటాను. మీ మధ్య చదువుకున్నాం కదా. ఇప్పుడు నేను వారిలో నివసించున్నట్లు. ఇప్పుడు 29వ అధ్యాయములోనికి రండి. నిర్గమకాండం 29లోనికి రండి. 29:45 వచనం. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. ఎంత మంచి మాట కదా. చూడండి, నేను మీతో నివసిస్తాను, మీకు దేవుడనై ఉంటాను. ఉంటాడా మన మధ్య? నిజంగా ఉంటాడా మన మధ్య? ఒక అందరికీ తెలిసినటువంటి వర్డ్ గుర్తు చేస్తాను, వచనం. ఎక్కడ ఇద్దరు నా నామమున కూడి, చెప్పాలి, ఎక్కడ ఇద్దరు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2-3 ఉన్న కాడనే ఉంటే 100 మంది ఉండే చోట ఉన్నాడా? ఉన్నాడా? 30 లక్షల జనాభా ఉండే చోట నాకు మందిరం ఏర్పాటు చేయండి, నేను మీతో ఉండాలని ఆశపడుతున్నాను అని కోరుకున్నాడు దేవుడు. ఓకే ప్రభువా, నీ కొరకు ఇంత గొప్ప ఆలోచన మాకు చెప్పావు, మందిరం కట్టాలని నీకు తప్పకుండా కడతాం ప్రభువా, ఏమేం చేయాలో చెప్పు అంటే, దేవుడు మోజెస్కి ఏం చేశాడంటే ప్లాన్ మొత్తం ఇచ్చాడు. నాకు ఇలా కట్టాలి, డిజైన్ ఇలా ఉండాలి, ఈ డిజైన్ ఉండాలి, ఈ విధంగా ఆవరణం ఉండాలి, ఈ విధంగా ఇది ఉండాలి, అన్ని ప్లాన్ అంతా స్కెచ్ గీసి ఇచ్చాడు. పేపర్ని స్కెచ్ గీసి ఎవరికి ఇచ్చాడు? మోజెస్కి ఇచ్చాడు. ఎక్కడ? సీనాయి పర్వతం మందు. ఏమేం కట్టమంటున్నాడు అంటే, మొట్టమొదటిగా కనుక మనం ఆలోచన చేస్తే 26వ అధ్యాయానికి రండి. అట్లే 25వ అధ్యాయములో 9వ వచనం. మోజెస్, నేను నీకు 25వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. నేను ఏదైతే నీకు చెప్తానో దాని ప్రకారంగా నువ్వు మందిరాన్ని చేయాలి. నాకు మందిరం కట్టాలి, నేను చెప్పిన విధంగా నువ్వు మందిరాన్ని కట్టాలి. నేను ఒక రూపాన్ని ఇస్తున్నాను, ఒక ప్లాన్, ఒక డిజైన్ నీకు ఇవ్వబోతున్నాను, ఒక ప్లాన్ నీకు ఇస్తున్నాను. ఇంజనీర్ని మనం పిలిపించినప్పుడు అతని చేత ఒక స్కెచ్ పేపర్ ఉంటుంది, ఒక స్కెచ్ పేపర్. ఫౌండేషన్, ఎక్కడ కాలమ్స్ రావాలి, ఎక్కడ బీమ్స్ రావాలి, ఎక్కడ హాల్ ఉండాలి, ఎక్కడ వరండా ఉండాలి, ఎక్కడ ప్రేయర్ హాల్ ఉండాలి, ఎక్కడ స్టేజ్ ఉండాలి, ఎక్కడ పుల్పిట్ ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలనేది అతని దగ్గర మొత్తం పేపర్లో ఉంటుంది. ఈ పేపర్లో ఉండేదే అక్కడ మేస్త్రి వర్కర్స్ చేయాలి. అలాంటి డిజైన్ పేపర్ని ఎవరికి ఇచ్చాడు? మోజెస్కి ఇస్తున్నాడు. ఏమేం చేయాలి నా కొరకు మందిరంలో అంటే, ఆ మందిరంలో మొట్టమొదటిగా నా కొరకు ఏం కట్టాలి అంటే, నీకు ప్లాన్ ఇచ్చాను కదా. ఫస్ట్ ప్లాన్లో ఏముండాలి అంటే 10వ వచనం. వారు తుమ్మకర్రతో
ఒక మందసమును చేయవలెను, ఒక మందసాన్ని చేయాలి. అది ఎంత పొడుగు ఉండాలి, ఏముండాలి అనేది నెంబర్ ఇచ్చాడు దేవుడు. నాకు మొట్టమొదటిగా ఏం కట్టాలి, ఒక మందసాన్ని చేయాలి. మందసం అనగా దేవుని సన్నిధి ఉండే చోటు. మందసములో ఏమేమి ఉంటాయి అని కనుక మనం ఆలోచన చేస్తే అది వేరే విషయం. మీకు అంతా తెలిస్తే సంతోషం, తెలియకపోతే మనం త్వరలోనే ధ్యానిద్దాం అవన్నీ. మందసములో 2 రాతి పలకలు ఉంటాయి, తర్వాత చిగురించిన అహరోను కర్ర ఉంటుంది, తర్వాత మన్నా పాత్ర ఉంటుంది. ఇలాంటి ఈ మందసము ఫస్ట్ నాకు చేయాలి. ఇది మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని. మోజెస్, నువ్వు పని చేయాలి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటిది అంటే, మన ఫంక్షన్ హాల్ నిమిత్తం మన పెద్దలు, సంఘ పెద్దలు చాలా ప్రయాసపడుతున్నారు. చాలా చోట్లకి వెళ్ళి ఎన్నో కానుకలు, విరాళాలు దేవుని కొరకు సేకరించి ప్రయాసపడుతున్నారు. అదేవిధంగా మన సంఘంలో కూడా ప్రతి కుటుంబానికి కానుక రూపంలో ఇవ్వాలని తెలియజేశారు. కాబట్టి మనం ఆలోచన చేయాలి, మనం ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని కనుక మనం ఆలోచన చేస్తే అది దేవుని మందిరం, దేవుని యొక్క నివాసం. కాబట్టి దానికి మనం అందరం కూడా కానుకలు, విరాళములు ఇవ్వాలి, చందాలు ఇవ్వాలి. కాబట్టి ఇవ్వాలన్నా ఇవ్వకూడదా, చాలామందికి సందేహం ఉంటుంది. చాలామందికి అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. కొంతమందికి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. ఏ ఊర్లో అయినా వస్తుంది, మన ఊర్లో ఒకటే కాదు. అసలు ఇవ్వాలా, ఇవ్వకూడదా, ఎందుకు ఇవ్వాలి? దేవుని మందిరానికి మనము కానుకలు ఎందుకు ఇవ్వాలి, ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఈ పాఠం వినండి, ఈ అంశం ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు అందుకేనేమో ఈరోజు నాకు ఈ తలంపించాడు. మనము దేవునికి ఎందుకు ఇవ్వాలి అర్పణలు ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఉపయోగం ఏంటి, ఇస్తే కలిగే లాభాలేంటి అని మనం ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. దేవుడు మోజెస్కి ప్లాన్ ఇచ్చాడు. నాకు మందిరం కట్టాలి. ఫస్ట్ ఏం కట్టాలి, ఏం చేయమన్నాడు? మందసాన్ని కట్టమన్నాడు. రెండవదిగా 23వ వచనంలోనికి రండి. 23వ వచనం, అదే అధ్యాయం 25వ అధ్యాయం నిర్గమకాండం 23వ వచనం. మరియు నువ్వు తుమ్మకర్రతో ఒక బల్ల చేయాలి. రెండవదిగా నాకు బల్ల కావాలి, నాకు బల్ల చేయాలి. మొట్టమొదటిగా మందసాన్ని చేయమన్నాడు, రెండవదిగా బల్ల చేయమన్నాడు, మూడవదిగా 31వ వచనం. అదేవిధంగా బంగారంతో దీప వృక్షాన్ని చేయాలి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మూడవదిగా ఏం చేయమంటున్నాడు? దీప వృక్షం చేయమంటున్నాడు. అది ఎలా చేయాలి, దేంతో చేయాలి? బంగారంతో చేయాలి. మరి బంగారంతో చేయాలంటే ఖర్చు అవుతుంది కదా, ఖర్చు కావాలి కదా. దీపవృక్షాన్ని చేయమంటున్నాడు దేవుడు. అది ఎలా చేయాలంట? బంగారంతో చేయాలంట. బంగారంతో చేయాలంటే ఖర్చు అవుతుంది కదా, అవుతుంది కదా. బంగారం అంటే లక్షలు కోట్లతో కూడినటువంటి పని. ఇప్పుడు మన మందిరము కూడా ఇప్పుడు ఎలక్ట్రీషియన్కైనా లక్షలు అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దాన్ని ఏమంటారు, పిఓపి చేయడానికి ఎన్నో లక్షలు ఖర్చు వచ్చింది. వారికి తెలుసు, అది సంఘ పెద్దలకు, పెద్ద మనుషులకు 7 లక్షలకు పైబడి ఖర్చు వచ్చిందని వారు చెబుతూ ఉన్నారు. వస్తుంది, ఎక్కువ కూడా వస్తుంది. ఇంకా నాకు బలిపీఠం చేయాలి అన్నాడు, దానికి ఖర్చు అవుతుంది. నాకు దీపవృక్షం చేయమన్నాడు దేవుడు, దానికి ఖర్చు అవుతుంది. అది ఖర్చుతో కూడిన పని. మొట్టమొదటిగా మందసం, దాన్ని బంగారుతో పొదిగించమన్నాడు. బల్ల చేయమన్నాడు, తర్వాత దీపవృక్షం చేయమన్నాడు, దానికి కూడా బంగారుతో చేయమన్నాడు. నంబర్ 4, 26 మొదటి వచనం. నీవు 10 తెరలతో ఒక మందిరాన్ని చేయాలి. తెరలతో మందిరం కూడా చేయాలి నా కొరకు. దానికి వెల కావాలి, దానికి ఖర్చు కావాలి, దానికి సొమ్ము, డబ్బు కావాలి. 27వ వచనం మొదటి వచనం, 27వ అధ్యాయం మొదటి వచనం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పులో గల బలిపీఠము తుమ్మకర్రతో నువ్వు చేయాలి. ఆ బలిపీఠము చచ్చవుకముగా ఉండవలెను. చాలు. 5వదిగా ఏం చేయాలి? 5వదిగా బలిపీఠాన్ని చేయాలి, బలిపీఠం చేయాలి. మొదటి నుంచి కనుక మనం ఆలోచన చేస్తే మందసం చేయాలి, బల్ల చేయాలి, దీపవృక్షాన్ని చేయాలి, తర్వాత తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. 5వదిగా ఏం చేయాలంట? బలిపీఠాన్ని కూడా కట్టాలి. నంబర్ 6, 6వదిగా ఏం చేయమంటున్నాడు దేవుడు అంటే 15వ వచనం, అధ్యాయము 28వ అధ్యాయము 15వ వచనం.
ఆరవదిగా చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకాన్ని చేయమంటున్నాడు. న్యాయ విధాన పథకము చేయమంటున్నాడు ఆరవదిగా. తర్వాత నంబర్ 7 నిర్గమకాండము 30 మరియు ధూపం వేయుటకు నీ ఒక వేదికను చేయవలను, దాన్ని తుమ్మకర్రతో ఒక వేదికను కూడా ఏర్పాటు, అంటే స్టేజ్ పులిపీట్లు కూడా తయారు చేయమంటున్నాడు. ఒక వేదికను చేయాలి నువ్వు అంటున్నాడు. నంబర్ 8 30 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో ఒక గంగాళమును చేయవలెను. చాలమా, ఒక ఒక హౌస్, ఒక తొట్టిని కూడా చేయాలి నువ్వు అంటున్నాడు. ఎన్నో చేయమంటున్నాడు. మందిర ఆవరణములో మందిరానికి కావలసినటువంటి అవసరతల కొరకు, పనుల కొరకు ఇవన్నీ చేయమన్నాడు. బలు అర్పించడానికి బలిపీఠం కట్టాలి నా కొరకు, ధూపం వేయడానికి ధూప వేదికను, ఒక పులిపీఠ, ఒక స్టేజ్ని ఏర్పాటు చేయాలి నువ్వు, దానికి కూడా ఖర్చు అవుతుంది. తెరలతో మందిరాన్ని కట్టాలి, అది వెలతో కూడినటువంటి పని. మందసం చేయాలి బంగారుతో, అది కూడా వేలతో కూడినటువంటి పని. రైట్, ప్లాన్ అంతా ఈ విధంగా చేయాలి, ఇవన్నీ చేయాలి అని దేవుడు మోషేతో చెప్పి ఒక పెద్ద స్కెచ్ గీసి పేపర్ ఇచ్చి పంపించాడు మోజెస్కు. మోజెస్ కిందికి దిగి వచ్చాడు. ఇప్పుడు ప్లాన్ ఉంది, ఎలా చేయాలో ప్లాన్ ఇచ్చాడు. ఇప్పుడు చేయడానికి ఎవరు కావాలి? మనం ప్లాన్ గీసాము, ఫంక్షన్ హాల్ కట్టాలి అనుకున్నాం, ప్లాన్ ఉంది. ఇప్పుడు దాన్ని నిర్మించడానికి ఎవరిని పిలిపియాలి? పని వాళ్ళని పిలిపియాలి. ఎవరిని పిలిపియాలి? పని వాళ్ళని పిలిపియాలి. పని వాళ్ళు మేస్త్రీలు కావాలి, లేకపోతే ఇంజనీరింగ్స్ కావాలి దాన్ని డిజైన్ నిర్మించటానికి. అప్పుడు మోజెస్ ఎలా నిర్మించాలని నువ్వు మాత్రం టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. నేనే సూపర్వైజర్లను పంపించబోతున్నాను, నేనే ఇంజనీరింగ్స్ పంపించబోతున్నాను. వాళ్ళు ఎవరన్నా తెలుసా? రండి 31 అధ్యాయము. ప్లాన్ మోజెస్ చేతిలో ఉంది. కట్టడానికి దేవుడు మనుషులను పంపిస్తున్నాడు, కట్టడానికి దేవుడు వర్కర్స్ని పంపిస్తున్నాడు, అంటే వారిని నిర్మించే మేస్త్రులను పంపిస్తున్నాడు. ఎవరు వాళ్ళని అంటే 31 మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో బెసలేలు అనే పేరు గలవాడిని పిలిచితిని. అతడు ఏ గోత్రం చెందినవాడంట? బాగా వినాలి. ఏ గోత్రానికి చెందినవాడంట? యూదా గోత్రమునకు చెందినవాడు. బాగా గోత్రాన్ని గుర్తుపెట్టుకోండి. యూదా గోత్రం. యూదా ఎవరు కుమారుడు? చెప్పండి. యాకోబు కుమారుడు. గుడ్ అమ్మా, కరెక్ట్. యాకోబు కుమారుడు యూదా, యాకోబు కుమారుడు. ఈ యూదా గోత్రానికి సంబంధించిన ఒక మంచి ప్లానర్ ఉన్నాడు, డిజైనర్ ఉన్నాడు. సూపర్వైజర్కి అందరికన్నా నైపుణ్యత కలిగినటువంటి నేర్పరి అయిన శిల్పకారుడు ఎవరయ్యా అంటే యూదా గోత్రములో ఉన్నాడు. అతడు ఊరు కుమారుడు బెసలేలును పిలిచి తిని. నేను బెసలేలును ఏర్పాటు చేశాను. అతడు విచిత్రమైన పనులు కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు రత్నములను సానబట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన వివేకములను సమస్త పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరిని?
బెసలేలును దేవుని నా ఆత్మ పూర్ణునిగా ఏర్పాటు చేశాను. ఎందుకంటే నా మందిరాన్ని కట్టడానికి ఆయన ఆత్మపూర్ణుడై ఉండాలి. నా మందిరాన్ని కట్టాలి అంటే, నాకు మందిరాన్ని కట్టాలంటే అతడు నేర్పు గలవాడై ఉండాలి. సకల అన్ని పనులలో కూడా ప్రావీణుడై ఉండాలి. అది మెయిన్ పాయింట్ అక్కడ. ఇత్తడి పని రావాలి, బంగారు పని రావాలి, రకరకాల డిజైన్ వర్క్ రావాలి. అలాంటి వ్యక్తి ఎవరున్నారు? 30 లక్షల జనాభాలో ఎవరున్నారు అని దేవుడు సెర్చ్ చేస్తే అప్పుడు ఎవరు దొరికారు? బెసలేలు దొరికాడు. బెసలేలు, నీవు మాత్రమే నాకు మందిరాన్ని నిర్మించగలవు, నీవు మాత్రమే తెరలతో నాకు ఒక మందిరాన్ని కట్టగల సమర్థుడివి. నీ దగ్గర చాలా వర్క్ ఉంది, నైపుణ్యత ఉంది, డిజైన్ వర్క్ ఉంది. కాబట్టి నేను కోరుకుంటున్నాను, నిన్ను నేను పిలుస్తున్నాను, వస్తావా నా మందిరం కట్టడానికి? నా మందిరం పనికి వస్తావా? ఎస్ ప్రభువా, వస్తాను ప్రభువా అన్నాడు. ఏం ప్రభువా అంత పని చేయాలి నేను ఒక్కడినేనా? చాలా హార్డ్ వర్క్ అవుతుంది, నేను ఒక్కడిని చేయగలనా? నీకొక తోడును పంపిస్తాను, అతడు కూడా నీలాంటి వాడే, అతడు కూడా నీలా నేర్పరి అయిన శిల్పకారుడు, సకల పనులన్నిటి విషయంలో ప్రావీణ్యత పొందినటువంటి వాడు. అన్ని డిజైన్ వర్క్స్ అతనికి కూడా వస్తాయి. అతన్ని నీకు హెల్ప్గా పంపిస్తాను. బెసలేలు, ఒప్పుకుంటావా? ప్రభువా నీ చిత్తం అన్నాడు. ఆయన ఎవరు? అహోలీయాబు. ఈయన ఎవరు? ఏ గోత్రికుడు ఈయన? మరియు నేను 6వ వచనం, 31వ అధ్యాయం 6వ వచనం, మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడుగా చేసి తిని. ఇప్పుడు ఎంతమంది రెడీ అయ్యారు? ఇప్పుడు ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 2. బెసలేలు, అహోలీయాబు, 2 ఇంజనీర్లను పంపించాడు దేవుడు. ఎక్కడికి? సీనాయి పర్వతమందు హోరేబు కొండ కింద ఒక మందిరాన్ని కట్టడానికి 2 ఇంజనీర్లను దేవుడు రెడీ చేశాడు. యూదా గోత్రంలో నుంచి ఎవరు? బెసలేలు. దాను గోత్రంలో నుంచి అహోలీయాబు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ 2ని దేవుడు ఏర్పాటు చేసి మీరు నా మందిరం కొరకు రెడీ అవ్వండి కట్టడానికి అన్నాడు. ఇప్పుడు బాగా గమనిద్దాం. ప్లాన్ రెడీగా ఉంది, కట్టడానికి ఇంజనీర్లు రెడీగా ఉన్నారు. ఏం అర్థమవుతుందా? ప్లాన్ రెడీగా ఉంది, కట్టడానికి ఇంజనీర్లు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఏం కావాలి? ఇసుక రాయి అంటే కొనాలి కదా. కొనాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి, మనీ కావాలి, చందాలు కావాలి, కానుకలు కావాలి, విరాళాలు కావాలి. అబ్బా, ప్లాన్ ఉంది, పేపర్ ఉంది మోజేస్ దగ్గర, ఇంజనీర్లు ఉన్నారు కట్టడానికి. ఇప్పుడు రెడీగా కావాల్సింది ఏంటిది అంటే డబ్బు కావాలి, మనీ కావాలి. ఏం కావాలి? మనీ కావాలి. కాబట్టి ఈ మనీ ఎలా వచ్చింది, ఎలా సమకూర్చబడింది అనే విషయాన్ని మనము దేవుని చిత్తమైతే మరొక బుధవారం రోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనం చందపాట పాడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడైనటువంటి మా గొప్ప దేవ, మా రాజా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకే స్తోత్రాలు. మందిర నిర్మాణం కొరకు మా తండ్రి ఇచ్చినటువంటి ప్లాన్, అదేవిధంగా కట్టడానికి మీరు పనివారిని ఏర్పాటు చేశారు. కానీ డబ్బు విషయంలో, మనీ విషయంలో కూడా మీరు ఏ విధంగా అయితే వారిని ప్రేరేపించారో దాన్ని మేము మరొకసారి ధ్యానించే కృప దయచేస్తారని కోరుకుంటూ విన్న వాక్యమును మా అందరి హృదయాల్లో బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో యుగ యుగముల వరకు మోషేను ఏర్పరచుకొనే తన
వారిని విసుగగతన త్రోవా త్రోసినను నడిపించెను వారిని విసుగగతన త్రోవా యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బాటి పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బాటి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మంచిది. ఈ సమయంలో మనము వార ప్రకటనలు విందాం. మన మధ్యలో కృపన్న ముందుకొచ్చి ప్రకటనలు తెలియజేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఇంకను నలుదిక్కుల నుండి సహాయమును నడిపించి తన కార్యాన్ని మందిరాన్ని ముగించినట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటల్లో స్త్రీలలో నుంచి ఒకరు ప్రార్థన చేస్తారు, పురుషుల్లో నుంచి సంఘం పెద్ద నరసింహులు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. వాక్యం చెప్పిన మాటల్లో నైనా నీ మందిరాన్ని కట్టడానికి ఎలా నిర్మించుకోవాలి తండ్రి. అయినా మేము ఐకమత్యంగా ఉండి తండ్రి, మా ఊర్లో అందరం వాళ్ళు అయినా మేమంతా సమాధానంగా ఐకమత్యంగా ఉండి నీ మందిరాన్ని నిర్మించుకోవడానికి చెప్పినట్టునైనా మేము కూడా ఫంక్షనాలు నిర్మించుకోవడానికి నీ కృపాన్ని కాపుదలను దయచేయండి తండ్రి. ప్రభువైనా మేము ఫంక్షనాలని తండ్రి అయినా క్రిస్మస్ కోపం చేయకపోయినా ప్రతి ఒక్క హృదయాలు తెరిచి ఇవ్వగల శక్తిని మనసును దయచేయండి తండ్రి. ఇంతవరకు పాడి అందరిని బట్టి నీకు వందనం స్తుతులు చేసుకుంటూ త్వరగా రానాయుడు నజరేయుడైన యేసు పరిశుద్ధ నాటి ప్రార్థన వల్ల అడిగి అవును తండ్రి నైనా ఇదొకల తండ్రి నైనా రాత్రి మహిమ గోతుల తండ్రి నీ మహిమతో వాడుకో, నీ కృపతో వాడుకో దేవా. నీకు యేసుతులు స్తోత్రాలు తండ్రి నా ప్రభా నా దేవా. అవును తండ్రి సారు కుటుంబం దీనికి ఆశ్రయించునైనా. అవును తండ్రి వాతావరణం నీ పడకలు ఉంచుకొని పంటలు పైరలు ఫలింపు చేసే భాగ్యం దయచేయని అయినా నీకు యేసుతులు స్తోత్రం. నీ శక్తిని నీ బలం దయచే తండ్రి. నైనా ప్రతి కుటుంబాల్లో తండ్రి శాంతి నెమ్మది కలగజేయ దేవా. నీకు ఆశ్రయించు బలపరచు దేవా. నీకు యేసుతులు స్తోత్రం చింతన తండ్రి. నేను తగ్గించుకొని నా మాకు హెచ్చించుకొని అయినా నీకు యేసుతులు స్తోత్రం చింత మహిమ పొందడం సాయం దయచేయమని ఉదాక ఈ రాత్రి మధ్యాహ్న కాలంలో తండ్రి నేను దుష్టి దుర్మార్గాలను చెమ్మించి నేను పాపిరల్ల తండ్రి ఆనాడు తండ్రి పాపిరల్ల ప్రార్థన ఆలకించిన తండ్రి అన్న ప్రార్థన నిన్న తండ్రి నా ప్రార్థన ఆలకించు దేవా. నీకు యేసుతులు స్తోత్రం చింతన తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని దీనికి ఆశ్రయించు బలపరచమని నేను తగ్గించుకొని నా మీద కొద్ది ప్రార్థన ఆలకించమని మనల్ని మాత్రమే యేసుకృష్ణాముడు బతిమలు అడిగేట్టుకుంటు తండ్రి. మా స్వరూపుడా దయగల మా తండ్రి, వాక్య భాగం ద్వారా మీ మందిరం గురించి మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. మేము కూడా మా తండ్రి మీ యొక్క నివాసం కొరకు మీ పరిశుద్ధత కొరకు ఒక మందిరమును నిర్మించుకొనుచుండగా మా సంఘమునకు మా సంఘ పెద్దలకు నాయన మరి కావలసినటువంటి జ్ఞానమును తెలివిని అనుగ్రహించి అనేక చోట్ల నలుదిక్కుల నుండి సహాయం వచ్చేలాగున
మా తండ్రి మీ మందిరం కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించి వారి ప్రయాసకు ప్రతిఫలం వారి కుటుంబాలకు దయచేస్తారని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.